ఈ దర్శకుడు ఏమో కానీ మస్తు చిట్టులు రాసినట్టున్నాడు, నాకు అర్థమైపోయింది. ఎందుకంటే రాగానే కథ రాసిండు, ఇప్పుడు చిట్టు రాసిండు. చెప్పను కదా, నేను ట్రూత్ చెప్పాను కదా. ట్రూత్ సార్ ట్రూతే చెప్పిండు. దొంగతనం చేసి ట్రూత్ అని చెప్తాను, చేసా దొంగతనం తర్వాత చెప్తారు నేను ఒప్పుకుంటానంటే ఆ దొంగతనం వెళ్ళిపోతుందా? కాదు, లేదు కదా. క్యాట్ 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 యు నో క్యాట్ సార్? తెలుగులో చెప్పండి. పిల్లి పిల్లి పిల్లి. ఓకే, పాలు. ఓకే. క్లోజ్డ్ ఐస్, డ్రింకింగ్. ఆమె అనుకుంటుంది పిల్లి ఎవరు చూస్తలేరు నాకు. కన్ను మూసుకొని పిల్లి పాలు తాగుతున్నది, నన్ను ఎవరు చూస్తలేడు అనుకున్నదంట. కానీ మనం అన్ని సిటీలని పట్టేసాం. మామతమ్మ, నువ్వు ఒక్కటొక్కటి పాత్ర చేస్తావు, మంచి పాత్ర, ఏకదం పాత్ర. 4 గంటలకు ఒక సినిమా అయినా ఏకదం పాత్ర చేస్తావు. నువ్వు పాత్రలనే చూసుకుంటావా, క్యారెక్టర్లనే చూసుకుంటావా, లేకుంటే పైసలను చూడవా? మస్తు పాత్రలు తీసుకుని మస్తు సంపాదించుకోవచ్చు కదా. పాత్రలు మీన్స్ క్యారెక్టర్ I only look at characters is what she's asking. Not thinking about money. Why? Money. More about సార్ చెప్పినట్టు నాకు కూడా మంచి స్క్రిప్ట్, మంచి క్యారెక్టర్ నచ్చితే నేను చేస్తాను. నేను డబ్బులు కోసం కెరియర్ బిగినింగ్ నుంచే నాకు డబ్బులు మీద అది కావాలేదు, అది 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 నాకు లేదు అని చెప్పలే. కావాలి, కానీ దట్ ఈస్ నాట్ ద రీజన్ ఐ వాంట్ టు డూ ఎనీథింగ్. డబ్బులు బిహైండ్ ఎనీ హార్డ్ వర్క్ డబ్బులు వస్తా అలా ఒక థాట్ నా మైండ్లో లేదు. పైసల కోసమే ఏది పడితే అది చేయాలని ఆలోచన లేదంట ఆమెకు. మంచి పాత్ర వస్తే అవే వస్తాయి, పని చేసుకుంటే పైసలు ఎట్లకెంచన్న వస్తాయి అన్న ఆలోచన. పాటలు పాడతలేవు, మా కోసం ఈ సినిమాలో ఒక పాట పాడమ్మా, నా కోసం, చంద్రవ కోసం. మీకోసం నేను పాడతాను, కానీ మూవీలో పాడలేదు. మూవీలో వద్దు, నా కోసం. మీకు నచ్చిన పాట ఏది? నాది. మీరు ఆ సినిమాలో పాడలేరా? రాఖీ సినిమాలో పాడింది. చాలా సాంగ్స్. రాఖీ 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 నా కవసాకి, ఆకలేస్తే అన్నం పెడతా, అది చూస్తే ఆయిల్ పెడతా, అది ఉంది. అప్పుడు ఓలమ్మి తిక్కరేగిందా, ఒళ్ళంట తిమ్మిరికిందా. తర్వాత నాకు నచ్చిన సాంగ్స్లో చాలా ఉంది తెలుగులో. నా మూవీ మెరుపులా మెరిసే సిరి వెన్నెల పూల పల్లకి, చాలా నచ్చింది. సాంగ్స్ చాలా సాంగ్స్ ఉంది. నీకు దండం, బంగారు తల్లివి. థ్యాంక్ యూ. పాట పాడతావు, యాక్షన్ చేస్తావు, సినిమాలో నటన చేస్తావు. గట్టిగా పోటీ ఇచ్చినట్టున్నావు వీళ్ళు ఇట్లా చూస్తుంటే. అలాంటి అమ్మాయి దగ్గర పోటీకి ఎప్పుడు వెళ్ళదు. వెళ్ళొద్దు మనం నాకెందుకమ్మా, మనకెందుకు. నిజమే సార్,